సూపర్ నంబర్ 1 నీ బిర్యానీ పేరు పెట్టే మన గడిలో ఎడుకోండి. యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్ ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్. మరి ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. మీ సండే మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మరి ఫ్రెండ్స్, మరి ఈరోజు స్పెషల్ సండే స్పెషల్ వ్లాగ్ అంటే మన ఛానల్లో ఇంతకు ముందు చూడని వ్లాగ్, సరికొత్త వ్లాగ్ తో మరి మీ ముందుకు వస్తున్నాము. అదేంటంటే కోడికాలతో బిర్యానీ అయితే సురేఖ అయితే చేస్తాను అంటుంది. ఎట్లా చేస్తానో నాకు కూడా తెలియదు, కానీ కోడి కూరతో అయితే బిర్యానీ చూసాను కానీ ఆ కోడికాలతో అయితే బిర్యానీ చేస్తానంటుంది. ఎలా చేస్తున్నా మరి ఖచ్చితంగా అయితే చూద్దాం. మీరు మాత్రం వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కామెంట్ చేయడము, లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్త వారైతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు బ్లాగ్ లోకి వెళ్ళిపోదామండి. సురేఖ దానికి కావలసిన ఐటమ్స్ ఏందో ఇప్పుడు చూపిస్తుంది. అంతేగా సురేఖ? రెడీ. అండి మరి నేనైతే ఈ రోజు అయితే మరి కోడి కాళ్ళతో బిర్యానీ చేయబోతున్నాం. మరి బిర్యానీలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మరిగా ఇవి ధనియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు వీటి పేరు నాకు రాదబ్బా. ముందుగానైతే మనం ఫస్ట్ అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ కోడికాళ్ళు ఫస్ట్ ఉడకబెట్టేసుకుందామండి. మరి వేడి నీళ్ళతో ఉడకబెట్టేసుకుంటే తర్వాత దీనిపైన ఉండేది మొత్తం తోలు తీసేసుకోవాలి. మరి మొత్తం ఇట్లా తీసేయాలి. తోలు తీసేయాలంటే ఫస్ట్ అయితే ఉడకబెట్టేసుకోవాలి. మరి వీటిని అయితే మరి ఉడకబెడదామండి. ఒక గిన్నెలో నీటికి గడ మనమైతే మరి ఇప్పుడు పొయ్యి మీద కోడికాళ్ళు పెడుతున్నాం కదా. ఒక 10 నిమిషాల లోపల అయితే తోలు మొత్తం వస్తుంది. అంత లోపల మనం మరి బిర్యానీ కోసం బియ్యం నానేసుకుందామండి. మరి నేనైతే ఒక 1/2 కిలో అన్ని బియ్యం తీసుకున్నాను. మరి 1/2 కిలో అంటే నాకు తెలియదుగా. గిలాసుతో 2 గిలాసులు పోసింది. అంతేలా 1/2 కిలో అవుతుందా? ఇంకా ఉడకబట్టలేదు కదా. ఇంకా దీని చల్ల చూడే అంతే చూడే. ఎందుకంటే ఆల్రెడీ అప్పుడే గ్యాస్ మీద వాళ్ళకి కాలిస్తేప్పుడు ఇంత తగిలింటే వేడి. ఇప్పుడు నువ్వు ఒక మంట తగిలితే చాలన్నమాట. చాలా ఇంకా అట్లా ఉడుకు పడితే చాలు. అమ్మా బాగుండాలి. నీళ్ళుగా చూడు మొత్తం. మొత్తానికి వచ్చి ఉడికినట్లే కదా. ఇంకా బట్టని తెస్తాను నిలబడేసినాయి. కొట్టు దించు, పెట్టి కింద పెట్టట్లే. రైట్, ఓకే ఓకే అండి. మరి చల్లగా అయినవి అవి అట్లా కాదు, చల్లగా అయితే బాగుంటుందా అని.
మొత్తం అయిపోయినట్లేనే పులుసల్లా తోటలని ఇప్పుడు కదా సన్నీళ్ళు పోసుకుంటావు ఏమన్నా వద్దా పోసుకో మరి అది చాలా ఇక్కడ వచ్చినాను కూర్చున్నా మరి నీట్గా వస్తాయి కదా కండలు సర్దు సో మొత్తానికైతే ఇంకా కోడి కాళ్ళను అయితే వలడం క్లీన్ చేయడం అయితే అయిపోయింది తప్ప ఇంకా సూపర్గా వచ్చేసాయి మరి కోడి కాళ్ళు. ఇక మనము బిర్యానీలోకి మనం వెళ్ళిపోవాల్సిందే ఇంకా రండి. తోలు వడిచడం అయితే అయిపోయింది అబ్బా మరి ఇచ్చినాను ఇక ఇన్ని తోలు తీసేసినాం మరి చాలా చక్కగా తీసినాము. ఇది ఇంకా బిర్యానీలోకి మరి ఎలా చేసుకోవాలో వెళ్దాం రండి. మరి ఇప్పుడైతే మరి ఇంకా కోళ్ళ కాళ్ళ కూర చేద్దాం. ఫస్ట్ అయితే మరి దాంట్లోకి కావాల్సినవి 3 టమోటా, ఉల్లిగడ్డ, 1 ఉల్లిగడ్డ, కొన్ని పచ్చిమిర్చి తీసి ఇక్కడ పెట్టుకో. మరి కోయడం అయితే అయిపోయిందా ఇంకా ఏం కన్నీ వస్తావే ఉల్లగడ్డ మరి ఏడుస్తుంది అనుకోకండి. మరి ఏడుస్తావేంటికి పని చేయలేక ఉల్లగడ్డ పోసింది బిర్యానీ చేయలేక లేదు ఉల్లగడ్డ పోసేసింది అని కళ్ళు కారమైనాయి అంతే. అబ్బా అది గొర్రెలు సరిసరా లేదప్పా అసలు గడపరు కనగానే ఇది తిప్పాలి ఇప్పుడు మరి దీన్ని నేను రోడ్డు దిక్కు సిమెంట్ రోడ్డు దిక్కు ఇదైతే కన్నీ ఉండదులే అది నైస్ ఉంటుంది అనమాట. మన ముక్కు పోయేదప్ప అది వచ్చేది మరి సంగ పెడుతుంది చూడప్ప. నూనె కాగినప్పుడే నూనె వేస్తున్నావు ఇప్పుడు కదా. బాబా కోడి కాళ్ళ బిర్యానీ అప్ప ఊక తలుసుకుంటా నీళ్ళు ఊరుతాయి. మరి 100 రూపాయలు వేసేస్తావా ఏమట్లా ఉల్లిగడ్డ లేకుండా వేసుకుంటుంది వెరైటీ బిర్యానా చూడుకో తీసుకో. మొత్తానికి వచ్చి 3 రకాల ఉల్లిగడ్డ, టమోటా, పచ్చిమిర్చి మొత్తం 3 ఒకటేసారి వేసిందబ్బా. ఏం సురేఖ ఎట్లా చేసావు నువ్వు? రైట్ సరిపోయిందిలే కరెక్ట్ సరిపోయిందిలే ఇప్పటికేమో ఇక పసుపు కారము ఓకే ఉప్పు తీసుకో. ఎందుకంటే ఇవి తక్కువ ఉడుకుతావు కాబట్టి అన్ని ఐటమ్స్ ఒకసారి వేసుకున్నా అట్లా చాలా పట్టుకో ఏయ్ కలుపు ఎట్లా చేసావురా ఎట్లా లేదు ఈరోజు.
చాలా అది కలుపు ఇవి నీళ్ళకే మెత్తగా అయిపోతాయి కదా. కలుపును కలుపు మెత్తగా ఏది కావాలి మనకి. మరి మనమైతే ఇది ఉడికే లోపల అన్నం చేసుకున్నామండి. మరి మూత పెట్టేసుకున్నాం మరి. ఓకే అదే అన్నంకి అదే కోడికాళ్ళు రెడీ అవుతా కల్లా ఇక్కడ అన్నం రెడీ అవుతుంది మరి. ఓకే ఇంకా అప్పుడు ఇంక అన్నము దాన్ని రెండు మిక్స్ చేసి ఇంక బిర్యానీ చేసేది అంతేనే. అంతే. కరివేపాకు ఏంట్లకి కూరలేకి రా. రైట్ చాజ్ పత్రి అది ఓకే. ఐటమ్స్ అన్ని కలిపి మిక్స్ పెట్టినాయి. దగ్గరికి బాగా అయింది. ఏం మొత్తం దాన్ని కానీ లోపలికే తెస్తావా? మరి బయట ఒకటే అరుపులు కదా. మాత్రం పలుకున్నం చేస్తే మనకి అడ్జస్ట్మెంట్ అయితే సూపర్. రైట్. ఒకేసారి నీ మాట పైన పెట్టుకోదాన్ని నోటి కొంచెం లేపలే నువ్వు లేపు మరి అట్లా. రైట్ నీకు సాయం చేస్తానులే పట్టుకుంటానులే. అది ఆయన కింద పెట్టుకోవే అమ్మ. నాకు తెలుసు నీతో బట్టతో పట్టుకుంటాను నిలబడు. రైట్ ఓకేలే లేపుకోండి. ఇప్పుడు ఇట్లా పలుకున్నాగానే తీసుకొని వేసుకుంటే సూపర్ ఉంటుందబ్బా. ఎట్లా అయినట్లేనా? రెడీ అయినట్లేనా? దించేసి అది ఓకే దించే కింద పెట్టు. సూపర్. సో ఫ్రెండ్స్ మరి కోడికాళ్ళు బిర్యానీ అయితే రెడీ చేసింది సురేఖ.
మరి ఎలా చేసిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఖచ్చితంగా అయితే మీ కామెంట్ కోసం మేము ఎదురు చూస్తుంటాం. ఈ కోడి కాళ్ళ బిర్యానీ, చికెన్ లెగ్స్ బిర్యానీ సూపర్ సూపర్ సూపర్గా దించింది. మరి చూసేదానికి అయితే సూపర్ ఉండదు, దీన్ని అరేంజ్మెంట్ ఇంకా సూపర్ సూపర్. మరి దీని టేస్ట్ ఎట్లుంటుందో చూద్దామండి ఇప్పుడు. సూపర్ నంబర్ 1. అన్నం అయితే నంబర్ 1. ముక్కలు ఇంక చెప్పడానికి లేదు. ఇంక చికెన్ ముక్కలు మనం చెప్పాలా? చికెన్ కాదు, కోడి కాళ్ళు. కోడి కాళ్ళు అదే ఇదేంటి చికెన్ ముక్క ఉన్నట్టుగా. చాలా భయపడి చేసాను ఎత్తుంటుందో అని. ఆ కాళ్ళు కదా ఎలా ఉడుకుతాము. చికెన్ లెగ్స్ బిర్యానీ, కోడి కాళ్ళ బిర్యానీ బాబా చాలా చాలా సూపర్ అన్న టేస్ట్. మరి మరి అన్నము దాంట్లో చారు పోయాను తీసుకురా చూద్దాం. సూపర్ సూపర్ ముక్కలు బలి బుడికలు సురేఖ. ఉడికలేను ఉడికేవాను. ఇప్పుడు చారు తీసుకురా. చికెన్ చారు ఖచ్చితంగా అయితే అది షేర్వా, కోడికాల షేర్వా కూడా తీసి పెట్టింది అప్పుడు సురేఖ. తీసుకొస్తుంది చూద్దాం. దాన్ని షేర్వా వేసుకొని తింటే ఎట్లుంటుందో ఉపాధి చూద్దాం. చాలు 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 చాలు. అయ్యో చికెన్ లెగ్ సార్ కదా, పులుసు బాబా సూపర్ అబ్బా. అబ్బా నంబర్ 1 పులుసు కూడా చాలా సూపర్ సూపర్ వస్తుంది. కానీ నీ బిర్యానీ పేరు పెట్టే మన గడలేడు పని. నిజంగా ఫస్ట్ టైం బ్రదర్. ఖచ్చితంగా అయితే సురేఖ మిస్ చేస్తానేమో, ఏదో ఒక చోట మిస్ అవుతానేమో అనుకుంటే, కానీ భయపడుతూ అయినా పర్ఫెక్ట్గా నిలిపేసింది బిర్యానీ, కోడికాల బిర్యానీ. సో మొత్తానికి అయితే కోడికాల బిర్యానీ నంబర్ 1 సూపర్ సూపర్ సూపర్. నాకు కూడా ఈ బిర్యానీ కోసమే ఉపాసం ఉండట్లేదు, అసలు అన్నమే తినలేదు ఈ బిర్యానీ అవుతుంది. సో మొత్తానికి వచ్చి సూపర్ 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 అబ్బా. ఖచ్చితంగా అయితే మా వీడియో పై మీ కామెంట్ ఖచ్చితంగా, అలాగే మరవకుండా లైక్ చేయండి, షేర్. అది సురేఖ మాట మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అబ్బా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.